మేడం హాయ్ అండి. ఏం చేస్తున్నావు? శనగపిండి దోశ. శనగపిండి దోశ. ఇదేదో కొత్తగా ఉంది. కోడిగుడ్లు. ఏమేం కావాలో చెప్పండి. కోడిగుడ్లు 3, శనగపిండి, కొంచెం శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు కచ్చా పచ్చగా పచ్చ కట్ చేసుకుని దాన్ని అలా చేసుకున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు కోడిగుడ్లు శనగపిండి కలిపి పెట్టుకుని ఇందులో వేస్తావా ఉల్లిగడ్డ అవి. ఇప్పుడు శనగపిండి, 3 కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని దోశ వేస్తాం. సరే ఎలా వేస్తావు చేయండి, చూపించండి. ఇలా దోశ పోస్తారు అన్నమాట. ఈ విధంగా పొయ్యాలి. ఇలా దోశ వేసేసి ఆయిల్, దాని మీద ఆయిల్ వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. కానీ నెయ్యి టేస్ట్ తగ్గద్ది, కారం ఉప్పు. ఓకే, ఇలా వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇలా అన్నీ కాల్చుకోవాలన్నమాట. అయిపోయిందండి. వేడి వేడి శనగపిండి దోశ, కోడిగుడ్డు శనగపిండి దోశ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ చేయండి. అమ్మమ్మ దోశ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.